నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం మసాలా పరాటా చేసేసుకుంటున్నాము. పరాటా పిండి కోసం ఇదిగోండి మైదా పిండి, దానికి సరిపడా సాల్ట్, దానికి సరిపడా నీళ్లు వేసుకొని అంతా కలిసేలాగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ముద్దను ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనము. ఈలోగా పరాటాలోకి మసాలా రెడీ చేసేసుకుందాము. 2 స్పూన్ల కారము, అర స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా మీకు ఆప్షనల్. 1 స్పూన్ జీలకర్ర బదులు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 స్పూన్లు వేసుకొని దీనికి సరిపడా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పేరి నెయ్యి మాత్రమే వేసుకోవాలి. కరగబెట్టి నెయ్యి వేసుకుంటే చపాతీలకు అప్లై చేసేటప్పుడు అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను 2 నుంచి 2.5 స్పూన్, అంటే మీరు తీసుకునే మసాలా క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మనకు మసాలా ఇలా రెడీ అయిపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు మైదా పిండి అన్హెల్దీ కదా, మైదా పిండితో ఎందుకు, గోధుమ పిండితో చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఈ పరాటాని నేను మైదా పిండితోని గోధుమ పిండితోని కొన్నిసార్లు ట్రై చేసి చూశాను. నాకు మైదా పిండితోనే చాలా రుచిగా అనిపించింది. గోధుమ పిండి అంత రుచిగా అనిపించలేదండి. అందుకని నేను ఎప్పుడు చేసినా మైదా పిండితోనే చేస్తాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలాని, ఇట్లా మనం చేసుకున్న చపాతీలన్నిటి మీద చక్కగా అప్లై చేసేసుకొని ఇదిగోండి ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కోన్ షేప్లో రోల్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, కోన్ షేప్లో రోల్ చేసుకోండి, రౌండ్గా రోల్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మసాలాను అప్లై చేసేసి చక్కగా ఇలా రోల్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న చపాతీ ముద్దలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మసాలాలు అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకుంటూ మైదా పిండి చల్లుకుంటూ చక్కగా పరాటాని రెడీ చేసేసుకోవాలి. ఈ పరాటా చూడండి మనం చేస్తుంటే లోపల ఉండే మసాలా అంతా ఎంత చక్కగా కనపడుతుందో, కొత్తిమీర, మనం వేసుకున్న గరం మసాలా పౌడర్లు, జీలకర్ర చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో కదా. ఇంతే అండి. ఈ చపాతీలన్నీ ఇలా మనం పరాటాలన్నీ ఇలా చేసి పెట్టుకొని ఇదిగోండి ఈ పెనం మీద కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా 2 వైపులా కాల్చేసుకోవాలండి. మీకు అవసరము అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. వామ్మో ఇంత నెయ్యి అనుకుంటున్నారా? మనకు ప్రాసెస్ చేసిన నూనెల కంటే, కెమికల్స్ కలిపిన నూనెల కంటే నెయ్యి చాలా చాలా హెల్దీ అండి. మీరు భయపడకుండా నెయ్యి తినచ్చు, ఏం కాదు. లావ్ అయిపోతాము, మొటంలు వస్తాయి, ఏం రావు. మన నూనెలే అసలు వరస్ట్, వాటినే మనం తింటున్నప్పుడు మీ నెయ్యి చక్కగా హ్యాపీగా తినచ్చు. ఇదిగోండి నెయ్యి అప్లై చేసుకుంటూ శుభ్రంగా 2 వైపులా కాల్చేసుకున్నామండి. దీనిలో ఆల్రెడీ ఈ కారము, ఉప్పు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి నంచుకోవడానికి పక్కనేమి కర్రీ అవసరం లేదు. మీరు చక్కగా ఆనియన్స్, పెరుగుతో నంచుకున్న చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇలా చల్లటి క్లైమేట్లో చినుకులు పడుతూ ఉంటే ఇలా మసాలా పరాటా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి తినండి, బాగుంటుంది.